చెయ్యవు. నేనేం కట్టించుకోని ఈ రాఖీలు గీకీలు. నోర్మై. ఏంటక్క ఏమిటంత తొందర? ఇవాళే మీరందరూ తిరిగి వెళ్ళిపోవాలా? అంత అవసరమైన పనే వచ్చింది అల్లుడు గారు. ఉన్న పడంగా మిమ్మల్ని అరవింద్ బాబు వచ్చేయమన్నారు. ఏదో అర్జెంట్ పని ఉంటుంది అత్తయ్య, లేకపోతే అన్నీ ఇప్పుడెలా ఫోన్ చేయడం. ఏం బావ గారు, ఇవాళ ఫ్యాక్టరీ సైడ్ కి పిక్నిక్ వెళదామని ప్రోగ్రామ్ తయారు చేశాం. మరి పిల్లలు లేకుండా ఏం బాగుంటుంది? ఓ పని చేద్దాం, ప్రేమ్ బాబు వినోద్ బాబు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రోగ్రామ్ తయారు చేస్తారుగా మావయ్య, అందరూ కలిసి వెళదాం. ఆలోగా భాయ్జాన్ మీ పక్కనున్న సీట్లకి బాబీజాన్ వచ్చేయాలి తెలిసిందా? సంగీత, నేను వదిన గారికి ఎప్పుడో ప్రామిస్ చేసేసాను. వాళ్ళు ముగ్గురైనప్పుడు మేము ఇద్దరం అవుతాం. సరే మావయ్య, వెళ్ళొస్తాం. అలాగే బాబు. వెళ్ళొస్తానదినా. ఆడుతూ పాడుతూ రోజులు ఎలా గడిచిపోయాయో తెలియని లేదు చూసావా? అశోక్ బాబు, ఇవాళకి 30 సంవత్సరాల క్రితం నేను ఈ రామాపురం నుంచి ఒక లక్ష్యంతో బయలుదేరాను. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? ఈ గ్రామ ప్రజలు ఎప్పుడూ ఉద్యోగాల వేటలో తమ కుటుంబాలకు దూరంగా ఎక్కడికి వెళ్లకూడదన్నదే. ఈవేళ నా కళ నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. నాన్న, అన్నయ్య భాయ్జాన్ సైడ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు, వెళ్ళానా? అలాగే బాబు. ఏ వినోద్, నాతోరా. అనియా మనం ఇక్కడే ఉండిపోదాం. Say yes. Just say yes. Yes. Say yes. Yes. Oh no. మేమందరం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నాం బాబు గారు. అశోక్ బాబు, ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుంది, అక్కడ పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లికి పంతులు గారు ఎంత మంచి ముహూర్తం పెట్టారో చూసారా? ఏమంటారు మమ్మగారు? ఆ శుభదినం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఆ పైన నా బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పేసి నిశ్చింతగా ఉంటాను. శుభం. అశోక్ బాబు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారాల బాధ్యత, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్షిప్ మన వివేక్ అప్పగిస్తాను. నేను మమతకు మాటిచ్చాను అశోక్ బాబు, ఏ రోజు ముగ్గురు కోడళ్లు మన ఇంటికి వస్తారో ఆ రోజు నుంచి నా టైం మొత్తం తనదేనని. అంటే ఇక డైలీ అపాయింట్మెంట్స్ అన్ని ఇక్కడ తీసుకోవాలా? అంతేగా మరి. బావగారు, మీరు వివేక్ బాబుకి చాలా పెద్ద బాధ్యత అప్పచెప్తున్నారు. అశోక్ బాబు అన్ని విధాలా వాడే అర్హుడు. వారెవ్వా, ఏం కబురు తీసుకొచ్చావయ్యా నలరామూర్తి. థ్యాంక్ యూ. అరే రామకృష్ణ, ఒక్క మాట వింటారా? అసలు మీకు ఏమీ అర్థం కావడం లేదు. అంటే వివేక్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఇక అశోక్ బాబు మాట మన మాట కంటే పై మాట అవుతుంది కావచ్చు. రామకృష్ణ, అది అలా ఉంచండి, మన అల్లుళ్ళ సంగతి ఏమవుతుంది అని. వాళ్ళెప్పుడు వివేక్ బాబు ఆడించినట్టల్లా ఆడాల్సిందే. ఇంకొక మాట, వాళ్ళు ఇంక జీవితాంతం వివేక్ బాబు ముందు చేతులు దాటాల్సిందే. నల్లరామూర్తి, పెద్దన్నీని అడగడంలో నామోషి ఏముంది? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ప్రదీప్ గారు. ఈ రోజుల్లో ఎవరికైనా పవర్ వచ్చినా, కుర్చీ దొరికినా తోడబుట్టిన వాళ్లే మర్చిపోతారు. అప్పుడు మన కూతుళ్ల గతి ఏమవుతుంది అని. అదే నిజమే. రామకృష్ణ గారికి మీకు మంచి స్నేహం ఉంది. ఏదైనా చక్రం అడ్డేసి అలా జరగకుండా చూద్దరు. మమత గారిని మీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. ఎందుకు? ఎందుకంటే ఆడవాళ్ళ తెలివి ఇలాంటి సమయాల్లో బాగా పనిచేస్తుంది. ఓ, నువ్వేం భయపడకు, ఫాలో మీ. అయ్యా, ఏంటి రామకృష్ణ ఇది? నువ్వు సడన్ గా వివేక్ ని ఎండిని చేసే విషయమే నిర్ణయం తీసుకున్నావట? నాకేం అర్థం కావడం లేదు. నో, ప్లీజ్ డోంట్ మైండ్ అశోక్. ఏమైందా? అసలు మీరేమనుకుంటున్నారు మా గురించి, ప్రేమ వినోదుల గురించి? అరే, ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మీరే డిసైడ్ చేస్తారా? వితౌట్ పార్టీ, వితౌట్ సెలబ్రేషన్. మమత, ఈ ఓడి బంగాళదుంప బోండా ఇస్తారా చింతపండు చట్నీతో? నిజంగా ఈ విషయంలో మా ధర్మరాజు బాగా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిర్ణయం తీసుకున్నాడు, రేపు మనందరం సిటీకి వెళ్ళడానికి ముందే తన స్వయంగా ఊరు మొత్తానికి జీడిమెట్ల జీడిపప్పు పాకం పంచాలని. మీకంత శ్రమ ఎందుకు ధర్మరాజు గారు? ఇట్స్ మై ప్లెజర్ సార్. అయ్యగారు, ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సరళంగా చూడాలి. చూసావా నల్లరామూర్తి, ఈ విధంగా అందరి దీవుల్లో నీకు లభిస్తున్నాయా? రామకృష్ణ, ఈ రోజు మీరంతా వెళ్ళిపోతుంటే నాకెంతో బాధగా ఉంది. అందుకే మేము మా స్వప్నని మీ దగ్గర వదిలి వెళ్తున్నాం దుర్గమ్మ గారు. అవునవును, లేకపోతే మాతోనే తీసుకువెళ్లేవాళ్ళం. మామ, వచ్చేసారి వీడిని నాతో తీసుకొస్తాను. వీడి కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు పని నేర్చుకోవడానికి. పని నేర్చుకోవడానికి వస్తాను మామ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పడానికి కాదు. కానీ టైం దొరికిందనుకో. చదువుకోవడానికి విదేశాలకు ఎప్పుడు వెళుతున్నావు? రేపు రాత్రి మామ.
ప్రేమ్, ఇవిగో లడ్డూలు జంతికలు బ్యాగులో పెట్టుకో. థ్యాంక్స్ అమ్మా. ఇవి నేను కాపు చేసింది. వదినా నువ్వా? ప్రీతే తయారు చేసింది. ఇవి మీ ఫ్రెండ్స్ కి ఇస్తే మాత్రం ఒప్పుకోను. ఎప్పుడొస్తావు? ఇప్పుడేం చెప్పగలమ్మా? వాడి పరీక్షలు అయ్యే వరకే కదమ్మా, ఆ తర్వాత నీతోనే ఉంటాడుగా. ప్రేమనయ్య, ఓ పని చెయ్యి. రోజు ఓ లవ్ లెటర్ ప్రీతి వదినకి బదులు ఆ అమ్మకి రాస్తూ ఉండు. కొట్టేనంటే ప్రేమ్, ఫ్లైట్ కి టైం అయితే త్వరగా వచ్చాయి. పదమ్మా. ఒక్క నిమిషం, నువ్వురా, నీ పని చెప్తా. రా. వెళ్దామా? నువ్వు ఉండు. నిజంగా మీరు మంచి పని చేశారు బావగారు. మా చెల్లాయితో పాటు విదేశాలు వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. ఫ్లైట్ లో ప్రేమ మీకు మంచి కంపెనీ ఇస్తాడు. చూడండి బాబు గారు, మీరు మీ శ్రీమతి గారికి టైం కేటాయిస్తారని మాట ఇచ్చినట్టే నేను మా శ్రీమతికి ఓ మాట ఇచ్చాను. వరల్డ్ టూర్కి వెళదాం. మరి వదిన గారు, మీరు మీ పట్టు చీరలని కొద్ది రోజుల పాటు ఇక్కడే వదిలేసి వెళ్ళడం మంచిది. ఎందుకంటే విదేశాల్లో వదిన గారు జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతారు కదా. ఏం లాయర్ గారు? రావయ్యా ప్రేమ్, రా. ఈ వేళ మీ నాన్న పక్కన కూర్చో. ఇక్కడ. సారీ ఎవ్రీవన్, నేను ఇంపార్టెంట్ ఫోన్ కాల్ చేసి వస్తున్నాను. ఇంపార్టెంట్ ఫోన్ కాల్? అయ్యో, నిశ్చితార్థం తర్వాత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అంటే అర్థం చేసుకోరా. అది వాడికి ఇప్పుడు దినచర్య అయిపోయింది అన్నయ్య గారు. అలాగా? ఏరా, ఫోన్ లో నీ కొత్త రూమ్ కి కలర్ ఫైనల్ చేసావా లేదా? ఎల్లో కలర్ మమ్మీ, నో చేంజ్. చెప్పు ప్రేమ్, నీ చాయిస్ నువ్వు చెప్పు. పెళ్లికి ముందే మీ ఇద్దరి కోసం కొత్త గదులు కట్టిస్తున్నాను. వాడికి కావలసినవి వాడొక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నీకు కావాల్సినవి నువ్వు చెప్పు. నేనేం చెప్పనమ్మా, ప్రీతిని అడుగు. అయ్యో బాబోయ్, ప్రీతి వీడు నిజంగానే మారిపోయాడు. ఏమైనా సరే మమ్ము, ఒక మాట గుర్తుంచుకో, ముగ్గురు పిల్లల గదులు ఒకేలా ఉండాలి. అరే, అన్ని ఒకలాగే ఉన్నాయిగా. పైన వివేక్ గది ఉంది, ప్రేమ వినోదుల గదులు కింద ఉన్నాయి. ప్రేమ్ కి వినోద్ కూడా గదులు మేడ మీదే ఉండాలి. వాళ్ళు మాత్రం గార్డెన్ వ్యూ ఎందుకు మిస్ అవ్వాలి? లేదంటే చిన్న తగాదలే చిలికి చిలికి గాలివానై కొడుకో కోడళ్ల మధ్య మహాభారత యుద్ధం మొదలవుతుంది రాణి. దీస్ కోడల్స్ ఉన్నారే, ఫర్గెట్ ఇట్. చూడు నవ్వుతోంది. అత్తయ్య, అంకుల్ వచ్చారు. నమస్కారం మా అమ్మగారు. రండి రండి అన్నయ్య గారు. హలో. హలో. అరే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మీకు? ఒక్క మాట వింటారా? ఈ మధ్య నా టైమే బాగులేదనుకోండి. తీసుకురాబోయ్. సంక్రాంతి స్వీట్లు తెచ్చాను, పుల్లారెడ్డి స్వీట్స్. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. మన ముగ్గురు వియ్యంకుల్లోనూ ధర్మరాజ్ గారే మా ఫేవరెట్ వియ్యంకుడు. సాధన, మావయ్య గారి ఆఫీసు కబురు చేయి, అన్నయ్య గారు వచ్చారని. వద్దొద్దు, ఆయన పని డిస్టర్బ్ చేయొద్దు. అసలు నాకు చెల్లెమ్మతోటే పని. అన్నిటికంటే ముందు మీరు పని చేయాలి అన్నయ్య గారు. అలాగే. మీరే చెప్పండి, వివేక్, వినోద్, ప్రేమ్ వీళ్ళ ముగ్గురికి ఏం చేసినా ఒకేలా చెయ్యాలా అక్కర్లేదా? ఒక్క మాట చెప్పమంటారా? ఏమైనా ఇంటి విషయాల్లో నేనేం చెప్పగలను? మీకు చెప్పడానికి పూర్తి హక్కు ఉందన్నయ్య గారు. మీరు కాబోయే వియ్యంకులు కదా. అవును, నిజమే. మీరెప్పుడు ప్రతి చిన్న విషయాల్ని పట్టించుకుంటారు ఎందుకు? అన్నయ్య గారు ఒక్క నిమిషం. హలో మమ్మీ, నేను సంగీతని. సంగీత, చూడు, ప్రొద్దుటి నుంచి నీ గురించి అనుకుంటున్నాను. అల్లుడు గారు, పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు మమ్మీ. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బాగుంది. వివేక్ అన్నయ్య ఎక్కడా? వాడు ఆఫీసులో ఉన్నాడు. సరే, నేను ఆఫీస్కే ఫోన్ చేస్తాను. కంగారు పడాల్సిన లేదు మమ్మీ. ఉంటాను.